శ్రీమాత్రే నమః. క్షీరాబ్ది ద్వాదశి పూజ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ రోజు సాయంత్రం చీకటి పడ్డాక తులసి మొక్కకి ఉసిరి చెట్టుకి పూజ చేసుకోవాలి. 5 దీపాలు తులసి మొక్క దగ్గర వెలిగించాలి. పాయసం నివేదన పెట్టుకోవాలి. ముందుగా గణేశుడు పూజ చేసుకొని వ్రత కథ చదువుకోండి. 9 దారాలు వేయండి. పసుపు కొమ్ము కట్టి తర్వాత రోజు మీరు ఆ పసుపు కొమ్ముని మీ మంగళసూత్రాలలోకి కట్టుకోండి. కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి, హరిబోధిని ద్వాదశి అని, యోగేశ్వర ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని, కైసిక ద్వాదశి అని కూడా అంటారు. ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడు. కావున ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి దగ్గరకు వస్తారని అర్థం. ఈ రోజు బృందావనంలో శ్రీ మహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుందని అంటారు. దుర్వాస మహర్షి వారి చేత శపింపబడి వారి సిరి సంపదలను సామ్రాజ్యాన్ని కోల్పోయిన తేజోహీనుడైన ఇంద్రుడు తదుపరి దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదనం ప్రారంభిస్తారు. అలా క్షీర సముద్రాన్ని మదించిన రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీహరి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొని తొలిసారిగా మునులకు దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చినది ఈ ద్వాదశి నాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతుందని అనేక పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుంచి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద దేవతల మీద చిలకరింపబడ్డాయట. అందుకే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమైన ఈ రోజు వీరి కళ్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు లక్ష్మీ స్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈ రోజే మోహిని అవతారంతో శ్రీ మహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహిని రూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు. మన పురాణ ఇతిహాసాలలో తులసికి ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత వెలకట్టలేనిది. తులసిని సాక్షాత్ శ్రీమన్నారాయణుడి స్వరూపంగా లక్ష్మీ సమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించిన వారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు. తులసి పూజ వల్ల అపారమైన పుణ్య ఫలాలు సంప్రాప్తిస్తాయి. సత్యాదేవి తులాభారంన రుక్మిణీదేవి తులసి దళం నుంచి తూచి కృష్ణుడిని తన వాడుగా చేసుకుంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాథునికి అర్పించి అతనికి ఇష్టురాలై శ్రీరంగనాథుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస మన పురాణాలలో అనేక చోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మ వృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. తులసి పురాణ గాథ గురించి తెలుసుకుందాం. తులసి మధురా నగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవి ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజదంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందాన్నే తలదన్నిన అందగత్తిగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణరూపాదులలో తూల లేకపోవడం వల్ల ఆమెకు తులసి అని పేరొచ్చింది. బ్రహ్మ కోసం తపస్సు చేసి విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా ఉండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసునిగా జన్మించాడు. బ్రహ్మ నుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంత వరకు శంఖచూరుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు.
ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంకరుడు ఆమె పాతివ్రత్య ప్రభావంతో దేవతలను మునులను మట్టు పెట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు మునుల అభిష్టం మేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరము అతను తన భర్త కాదని తెలుసుకుని రాయిని అయిపోమ్మని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాపడింది. శ్రీహరి ఆమెను అనుగ్రహించాడు. ఆమె అప్పటి నుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నది అయి ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి విష్ణు ప్రీతికరాలవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ని అనుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటి నుంచి తులసి లక్ష్మీ స్వరూపంగా పూజింపబడుతోంది. తులసి పూజ తులసి కోట అనగా బృందావనం ముందు 5 పద్మాలు వేసి వాటి మీద దీపాలుంచి లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి. 5 రకాల భక్ష్యాలను ఫలాలను నివేదించి 5 తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి తులసీదేవిని లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి నాడు దేవదేవుడు లక్ష్మీ సమేతుడై 3,000,000 దేవతలతో కలిసి బృందావనానికి అనగా తులసి కోట దగ్గరికి వస్తాడు. కాబట్టి తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణుని పూజించాలి. మానెడు బియ్యపు పిండితో 3 చలివిడి ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసి వద్ద ఒక దాన్ని ఉంచాలి. 2వ దాన్ని బ్రాహ్మణునికి ఇయ్యాలి. 3వ దానిని రోటిలో నుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలా చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్రపౌత్రులు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు.